ఈరోజు మన స్టూడెంట్స్ తీసుకున్న ట్రేడ్స్ అనమాట. వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారో లాస్లో ఉన్నారో అని చెప్పి చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మిమ్మల్ని ఎలా నమ్మాలని అడుగుతున్నారు. సో అందుకోసం అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో చూడండి వాళ్ళు ప్రాఫిట్ సెర్చ్ చేశారో లేదో, నాకు డైరెక్ట్గా చెప్తున్నారో లేదో చూడండి. వెయిట్ అండ్ సీ. నిఫ్టీ ఒకే డైరెక్షన్లో పోతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే మన జోన్ పర్ఫెక్ట్గా మనం ఏమైతే డ్రా చేసుకున్నామో పర్ఫెక్ట్గా రిజెక్ట్ అయింది. మంచి టార్గెట్లు కూడా ఇచ్చింది. ఇప్పుడు జోన్ దగ్గర క్రాస్ చేసేస్తుంది అనుకుంటున్నాను. ఆ జోన్ దగ్గర క్రాస్ చేసేస్తే ఓకే, అప్ సైడ్ ఎలాగో నిఫ్టీ అప్ సైడ్ ఉంది కాబట్టి అక్కడ జోన్స్ లేవు కాబట్టి డైరెక్ట్ ఆ పైన ఒక లైన్ ఉంది కదా అక్కడ వరకు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. చూద్దాం. తీసుకుంటే ఇంట్రెస్ట్ అప్ సైడే తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఓకే. ట్రేడ్ చేయొద్దు, ఇంకా ప్రాఫిట్లో ఉన్నారు కదా, అలాగో వీకెండ్ కదా, ఇంకా ట్రేడ్ చేయొద్దు. ఓవర్ ట్రేడ్ చేసి మళ్ళీ డబ్బులు పోగొట్టుకోవద్దు. ఇంకా ఎగ్జిట్ అయిపోండి, సిస్టమ్ క్లోజ్ చేసేసుకోండి. మళ్ళీ మండే స్టార్ట్ చేద్దరు.